జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. మన పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కోసం మన భారతదేశ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విఫలమైందని, మోడీ విఫలం అయ్యాడని చెప్పేసి తెగ వాగుతూ, దూషిస్తూ ఇక్కడ సంకరజాతి కొంతమంది ఎదవలు ఉన్నారు. ఆ సంకరజాతి ఎదవలు మరి ముఖ్యంగా క్రిస్టియానిటీలో ఉన్నారు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టు మోడీని దూషిస్తూ, మన ఇంటెలిజెన్స్‌ని దూషిస్తూ, కొంతమంది అయితే మన ఆర్మీని కూడా చాలా విధాలుగా కించపరుస్తూ పోస్టులు పెట్టడం ఇయన్నీ జరిగినాయి. మరి వీళ్ళు గొప్పగా పొగుడుకునే ఇది గొప్ప దేశం అనుకుని అమెరికాలో ఈరోజు ఉగ్రదాడి జరిగింది. అది మన మిత్ర దేశమైన ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ ఎంబసీ మీద దాడి జరిగి అక్కడ ఇద్దరు వాళ్ళ ఉద్యోగులను చంపేశారు. చంపేసి పాలస్తీనా గురించి వాళ్ళు ఫ్రీ పాలస్తీనా అని చెప్పేసి నినాదాలు చేశారని చెప్పేసి తెలుస్తుంది. మరి అరే పనికిమాలినోళ్ళారా, అంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలో, అది ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలో హ్మ్. మీ మన మోడీ అక్కడ లేడు కదా! కానీ ట్రంప్ ఉన్నాడు. అలాగే మీరు క్రైస్తవులు భారతదేశం తప్పించి మిగతా క్రైస్తవ దేశాలన్నీ మంచి దేశాలు అనుకుంటారు కదా! అలాంటి క్రైస్తవ దేశాల్లోనే ఇద్దరొచ్చి ఇలాగ ఇంత దాడి చేశారురా పనికిమాలిన ఎదవల్లారా. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. భారతదేశంలో ఒక్క దాడి కూడా జరగదు. ఎలా జరగదంటే, ఇక్కడ దేశద్రోహులు ఎక్కువున్నారు కాబట్టి, వారికి ఈ ఉగ్రవాదులకు సహకరించారు కాబట్టి దాడులు జరుగుతున్నాయి గానీ, తర్వాత ఆ దేశద్రోహులకి ఎవరైతే ఉగ్రవాదులకి శిక్షలు వేస్తే వారి కోసం పోరాడే కాంగ్రెస్ లాంటి లుచ్చా పార్టీ ఉంది కాబట్టి, ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న దాడులు జరుగుతున్నాయి. అదే ఇలాంటోళ్ళు ఎవరు లేకపోతే మోడీ వచ్చాక ఈళ్ళందరిని ఏరి పారేసుంటే ఈ కాంగ్రెస్ గాని, ఇలాంటి దేశద్రోహ మీరు విదేశీ మతంలోకెళ్ళి ఉన్మాదులుగా తయారైన మీకులాంటి ఎదవలందరిని ఇక్కడి నుంచి లేకుండా చేసేస్తే భారతదేశంలో ఒక్క దాడి జరగదురా. ఒకసారి తెలుసుకొని ఎవరు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని మాట్లాడండి. ముందు ఇక్కడ బతుకుతున్నందుకు, ఇక్కడ తింటున్నందుకు, ఈ దేశంలోనే స్వేచ్ఛగా బతుకుతున్నందుకు మీరు ముందు ఈ దేశానికి కొద్దిగా రుణపడి ఉండాలని చెప్పేసి ఒక ఇంగిత జ్ఞానంతో ఏడవాలరా మీరు ఎదవల్లారా.